శాకాహార ప్రియులకు ఇష్టమైన వేడి వేడి పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా అయింది. చూడండి, పొగలెళ్తుంది. ఇప్పుడే తయారు చేసి పెట్టిన. ఎలా చేయాలో చేసి చూపిస్తా, రండి. ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్, అది రైస్ కుక్కర్ గ్లాస్ అండి. ఒకసారి కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసిన. 2 స్పూన్ల నెయ్యి, ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత వేడెక్కిందండి. దీంట్లో ఆల్రెడీ పన్నీర్ ముక్కల్ని చిన్నగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాం. మీకు కావాలంటే పెద్దగా చేసుకోండి, కావాలంటే చిన్నగా చేసుకోండి. నేను మీడియం సైజ్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కొంచెం నిదానంగా వేసుకోండి, చిటపట చిటపట అంటుంది. నెయ్యి కదా, అట్లా పొగలు వస్తుంది. నెయ్యిలో ఏ వంట చేసినా అట్లాగే పొగలు వస్తుంది, కంగారు పడకండి. ఇది మంచిగా పన్నీరు బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఈ పన్నీర్ని కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. పాలు ఎక్కువ మిగిలిపోయినాయి అని అనుకున్నప్పుడు 1 లీటర్ పాలతోటి చేస్తే 1/4 లీటర్ పన్నీర్ అవుతుంది. అట్లా తయారు చేసిన పన్నీరే అది ఇంట్లో. ఇంకోసారి మీకు పన్నీర్ ఎట్లా చేయాలో కూడా చేసి చూపిస్తాను. మధ్య మధ్యలో కలుపుతుండాలండి, లేకపోతే ఒకటే సైడ్కి రెడ్ అవుతుంది, ఇంకో సైడ్ అట్లాగే తెల్లగా ఉండిపోతుంది. మీలో ఎంతమందికి పన్నీర్ ఇంట్లో తయారు చేయడం వచ్చో కమెంట్లో చెప్పండి. ఇంకా అలాగే ఎవరెవరు నా స్టైల్లోనే మీరు కూడా పన్నీర్ బిర్యానీ ఇంట్లో చేసుకుంటారో చెప్పండి. మధ్యలో కలపాలండి మంచిగా రెడ్ అయ్యేంత వరకు. చూడండి, ఒక సైడ్ రెడ్ అయినాయి, ఇంకో సైడ్కు రెడ్ అవ్వడానికి ఇట్లా కలిపి పెట్టిన. నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నానండి బిర్యానీ. ఇప్పుడు ఇది మంచి రెడ్ అయిపోయినాయి. ఇట్లా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం రెడ్గా అయితేనే ఆ తర్వాత పన్నీర్ ముక్కలు బిర్యానీలో ఇరగకుండా ఉంటాయి. చూడండి, రెడ్ అయింది అట్లా. ఇప్పుడు ఈ ముక్కల్ని తీసి పక్కన పెట్టేస్తాను. మీరు కావాలంటే ఇదే నెయ్యిలో మళ్ళీ కాజు కూడా వేయించుకొని కాజులు కూడా వేసుకోవచ్చండి. నేను కాజు పన్నీర్ అన్నీ హెవీ అవుతాయని కాజు వేయలేదు. ఎప్పుడైనా ఒకసారి అది కూడా వేస్తా, కాజు కూడా. పక్కన పెట్టేసుకున్నాను పన్నీర్ ముక్కల్ని. స్టవ్ చిన్నగానే ఉందండి, చూడండి. దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేద్దాము, నెయ్యి సరిపోదు.
సాజీరా. బిర్యానీ అంటేనే మసాలాలండి, మసాలాలు ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనిపిస్తుంది మాకైతే. బగారా పత్తా 1, లవంగాలు 3, ఇది అనాస పువ్వు, ఇది నల్ల ఇలాచి, ఇవి తెల్ల ఇలాచీలు 2, దాల్చిన చెక్క 1. ఇవన్నీ కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. నెయ్యి కాబట్టి అట్లా బాగా పొగలు వెళ్తుందండి, కంగారు పడద్దు. దీంట్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. సన్నగా తరుక్కుంటే అంత టేస్టీ అనిపించదు, ఇట్లా పొడుగు పొడుగు ఉంటే బిర్యానీలో టేస్టీ అనిపిస్తుంది. అట్లనే పచ్చిమిర్చి ఇట్లా చీలికలుగా చేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా వేసుకోవాలి. ఇవి మంచి బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగే లోపల నేను ఇంకో పక్కన క్యారెట్, టమాటా అన్నీ ఏమేం కావాలో పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా. అందుకని నేను వంట ఇట్లనే చేస్తాను, స్టవ్ మీద పెట్టిన తర్వాత కూరగాయలు కట్ చేసుకుంటా. మీలో ఎంతమంది నాలాగా స్టవ్ మీద పెట్టిన తర్వాత కూరగాయలు కట్ చేసుకుంటారు? జనరల్గా అయితే అందరు కూరగాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వస్తారు. నేను ఇటు స్టవ్ మీద చూసుకుంటూ వంట చేస్తా. పుదీనా వేస్తున్నాను. ఇవన్నీ మంచి బ్రౌన్ కావాలండి, ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ. స్టవ్ మాత్రం పెద్దగా చిన్నగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. దీంట్లో కావాలంటే బీన్స్, బఠానీ, ఆలుగడ్డ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. సింపుల్గా కావాలంటే ఇట్లా చేసుకోండి, ఓన్లీ పన్నీరే కావాలంటే. లేదు మంచి వెజిటేబుల్ తోటి కలిపి చేసుకుంటామంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోండి. వేగినాయండి ఉల్లిపాయలు మంచిగా. చూడండి మంచిగా బ్రౌన్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, అది మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ని. మంచిగా వేగిపోయిందండి ఇది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కలర్ కోసం వేయడం, అండ్ యాంటీబయాటిక్ కూడా అనుకోండి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ముక్కలుగా క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. మీరు దీంట్లో కావాలంటే బీన్స్, బఠానీ, ఆలు మీ ఇష్టం, మీకు ఇంకేం కూరగాయలు కావాలంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అవ్వనియాలండి క్యారెట్. తర్వాత రైస్ ఉడికినప్పుడు కూడా ఇంకా ఉడుకుతుంది, కానీ ఒక 2 మినిట్స్ అట్లా కొంచెం ఫ్రై అవ్వనిస్తే ఆ ముక్క టేస్ట్ వేరే ఉంటుంది. మూత పెట్టేస్తున్నాను ఫ్రై అవ్వడానికి. క్యారెట్ అయిపోయిందండి, 2 మినిట్స్ తర్వాత తీసినాను. చూడండి క్యారెట్ కొంచెం ఫ్రై అయింది, మొత్తం ఏమి ఉడకనియలేదు నేను, జస్ట్ కొంచెం 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా ఫ్రై చేసిన. ఇప్పుడు దీంట్లో కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నానండి టమాటా. ఆ టమాటా ముక్కలు అట్లా పెద్దగా ఉండడం వల్ల నోటికి తగులుతుంటే తినేటప్పుడు చాలా టేస్టీ అనిపిస్తాయి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆల్రెడీ అన్నీ కడిగి పెట్టి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటాలను కూడా ఒక 2 నిమిషాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత
మిగిలిన ఐటమ్స్ వేద్దాం. దొడ్డుప్పు అండి ఇది. ఉప్పు వేయడం వల్ల ఏంటి అంటే టమాటాలు కొంచెం తొందరగా ఉడుకుతాయి. ఇంకొకటి కూడానండి, టమాటాలు మొత్తం ఉడకాల్సిన పని లేదు. టమాటా గుజ్జు గుజ్జు కాకుండా ముక్కలు ముక్కలుగానే ఉండాలి. మొత్తం రైస్ అంతా ఉడికినప్పుడు కూడా ముక్కలు ముక్కలుగా ఉంటేనే కొంచెం టేస్టీ అనిపిస్తుంది. మూత పెట్టేస్తున్నాను. ఒక 2 నిమిషాల తర్వాత టమాటా ఉడికిన తర్వాత మళ్ళీ తీద్దాం. టమాటా ఒక 30% ఉడికిందండి. చూడండి, మొత్తం ఏమి ఉడకలేదు. అట్లా 30% ఉడికింది అంతే అండి. మొత్తం ఉడకనియద్దు టమాటాని కూడా. ఇప్పుడు దీంట్లో గరం మసాలా ఇది జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూను, అదో 1/2 స్పూను, ఇదో 1/2 స్పూను. కారం, పచ్చిమిర్చి కొంచెమే వేసుకున్నాం కాబట్టి మనం కారము 1.5 స్పూన్ వేసుకున్నాం. దీంట్లో కొంచెం ధనియాల పొడి. ఇవన్నీ మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు ఇట్లా కొంచెం ఆ కారము అదంతా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది ఆ గ్లాస్తో ఇంతకుముందు తీసుకున్నాం కదా, రైస్ కుక్కర్ గ్లాస్లో 2 గ్లాసులు తీసుకున్నాం కదా, ఒక గ్లాస్కి నేను పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాస్ నీళ్ళు పోసిన. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను. రైస్ తీసుకున్న గ్లాస్ ఏమో చిన్నగా ఉంది, వాటర్ పోసిన గ్లాసు పెద్దగా ఉంది, చూసుకోండి. అంటే ఒకటికి 2 గ్లాసుల నీళ్ళు పోస్తాను అనమాట నేను. ఇది మూత పెట్టేసుకుందాం. కొంచెం నీళ్ళు మసలేంత వరకు మూత పెట్టేసుకుందాం. నీళ్ళు మరిగిపోతున్నాయండి. ఇప్పుడే దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది వాటర్ తోటే చూసుకోవాలండి. అన్నం అంతా ఉడికిన తర్వాత మనం ఏం చేయలేము. అందుకని ఒక్కసారి ఈ కడిగిన బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి ఆ బియ్యం మాత్రమే వేయాలి. దాంట్లో ఉన్న వాటర్ ఏమి వేయొద్దు. యాక్చువల్గా అయితే దాంట్లోనే కొలత ప్రకారం నీళ్ళు పోసి డైరెక్ట్గా వేయచ్చు. కాకపోతే మీకు చూపించడానికి అని చెప్పేసి నేను ఇట్లా చేస్తున్నా. ఒకసారి కలిపేసి ఉప్పు చూసుకోవాలండి. ఇప్పుడే వాటర్లోనే తెలుస్తుంది మనకు ఉప్పు. కొంచెం ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట. కొంచెం తక్కువైంది ఉప్పు, మళ్ళీ కొంచెం వేస్తున్నా ఉప్పు, దొడ్డు ఉప్పే. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా చిన్నగా పెడుతున్న స్టవ్. ఎంత చిన్న సెగ మీద ఉడికితేనే అన్నం మంచిగా అవుతుందండి. పెద్దగా పెట్టుకోకండి ఎప్పుడు కూడా అన్నాన్ని. దగ్గరికి అయింది చూడండి. టమాటా ముక్కలు మాత్రం అట్లనే పెద్ద పెద్దగా మంచి చూడడానికి కలర్ఫుల్గా ఉంది చూడండి. అట్లనే ఉండాలి టమాటా ముక్కలు. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకుందాం. ఇంతకుముందు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని. ఎందుకంటే ఆ ముక్కలకు కూడా కొంచెం ఉప్పు, కారం, ఇవన్నీ మసాలాలు అన్నీ పట్టాలి కదా, అందుకని చెప్పి.
నిమ్మరసం అండి, ఒక నిమ్మరసం, చిన్న నిమ్మకాయతో రసం, అది కొంచెం పులుపులుగా టేస్ట్ వస్తుంది, బాగా మంచిగా అనిపిస్తుంది నాకు. మీ ఇష్టం, కావాలంటే మీరు వేసుకోండి, లేదంటే వదిలేయండి. టమాటాలతోటైనా టేస్టీని. ఇది మూత పెట్టుకొని చిన్న సెగ మీద ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించాలండి. ఈ పన్నీర్ బిర్యానీ ప్రాసెస్ అంతా కూడా ఒక అరగంట వరకు పడుతుందండి బిర్యానీ చేసుకోవడానికి టైము. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి చూడండి అడుగుకి, ఇంకొక 10 నిమిషాలు ఉంచుదాం. చూడండి అయిపోయింది, దగ్గర పడిందిగా, మంచిగా అయింది చూడండి, పొగలు వెళ్తుంది మొత్తం బిర్యానీ. సూపర్, కలర్ఫుల్గా అయింది. ఇంకొక నిమిషం పెడదామండి, 2 నిమిషాలు పెట్టేద్దాం. ఇది 2 నిమిషాల తర్వాత మొత్తం కంప్లీట్గా బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి అన్నం కూడా ఇట్లా పొడి పొడిగా ఎంత బాగా వస్తుందో, చూసిరా. అయిపోయిందండి. ఎప్పుడైనా కానీ అన్నాన్ని స్టవ్ బంద్ చేసుకోగానే వడ్డించుకోవద్దు. ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా దమ్ము ఉంచాలని అంటారు పెద్దోళ్ళు. నేను అట్లనే ఉంచుతా ఎప్పుడైనా. అట్లా ఉంచితేనే కొంచెం అన్నం అడుగంటకుండా మంచిగా వస్తుందని నా ఫీలింగ్. రండి, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం పన్నీర్ బిర్యానీ. శాకాహార ప్రియులకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీ, వెజిటేరియన్స్ ఇష్టమైన పన్నీర్ బిర్యానీ. మీరు ఇదే స్టైల్లో చేస్తారా? కమెంట్లో చెప్పండి. అసలు ఎవరు కమెంట్లు పెట్టట్లేదు, లైక్లు కొడుతున్నారు కానీ. చూడండి అడుక్కు కూడా ఏం అంటకుండా మంచిగా అయింది చూడండి, అడుగు అంటకుండా మంచిగా కరెక్ట్గా. చూడడానికి ఎంత బాగుంది కదా పన్నీర్ బిర్యానీ. వావ్, ఇప్పుడే తినాలనిపిస్తుంది నాకు. సూపర్, థ్యాంక్ యూ.